సూర్యుడు తన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అలాంటి అందమైన గ్రామం సన్ఫ్లవర్ వ్యాలీలో మాయా అనే చురుకైన అమ్మాయి ఉండేది. ఆమె సహజంగా ఎంతో ఆరాటం కలిగిన వ్యక్తి. చుట్టూ ఉన్న పర్వతాలు, మైదానాలు, అడవులు ఆమెకు ఎన్నో అద్భుతాల్ని చూపేవి. ఒకరోజు ఆమె అడవిలో లోతుగా వెళ్లి ముందెప్పుడూ చూడని పెద్ద, పురాతన మామిడి చెట్టు కనిపించింది. దానిపై ఒక మెరుస్తున్న చిహ్నం కనబడింది. ఆసక్తిగా ఆమె ఆ గుర్తును తాకింది. ఒక్కసారిగా చెట్టు కదిలింది. ఆశ్చర్యం కలిగించే విధంగా మాయా చెట్టు నుండి వినిపించిన గొంతును విన్నది. హలో, చిన్న ప్రయాణికా అని చెట్టు మృదువైన స్వరంలో చెప్పింది. నేను ఓల్వెన్, మాట్లాడే చెట్టు. నన్ను మేల్కొల్పడానికి ధన్యవాదాలు. బహుమతిగా నేను నీకు 3 కోరికలు నెరవేర్చగలను. మాయా ఎంతో సంబరపడింది. ఆలోచించి మొదటి కోరిక కోరింది. మా గ్రామంలో ఎప్పటికీ త్రాగడానికి స్వచ్ఛమైన నీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఓల్వెన్ పూళ్లను తిప్పాడు. ఆకులు మెరుస్తాయి. మాయా ఊరికి దగ్గరగా ఒక అందమైన ఊట ప్రవహించడం ప్రారంభమైంది. రెండవ కోరికగా మాయా తన స్నేహితుడు లియో కోసం అడిగింది. నా స్నేహితుడు లియో చిన్నప్పుడు తన చూపు కోల్పోయాడు. అతను మళ్లీ చూడగలగాలని కోరుకుంటున్నాను. ఓల్వెన్ మరోసారి ప్రకాశించాడు. అదే సమయంలో లియో కళ్ళు తెరిచి కొత్త ప్రపంచాన్ని చూడగలిగాడు. ఆనందంతో మాయాను ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు మాయాకు చివరి కోరిక ఉండేది. నేను ప్రపంచంలోని ఎన్నో కథల్ని చదవగలిగే ఒక మాయా పుస్తకాన్ని కోరుకుంటున్నాను. ఓల్వెన్ కాంతివంతంగా మెరుస్తాడు. మాయా ఇంటికి